డాక్టర్ విజయ్ భాస్కర్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం డిస్కస్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే, మోస్ట్ కామన్గా ఈ మధ్య కాలంలో వింటున్నాము, ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్ ఇవ్వటం వలన మోకాలు నొప్పి తగ్గించవచ్చు. దీనిలో కొంత సోషల్ మీడియాలో కానీ లేకపోతే కొంతమంది నాన్ ఆర్థోపెడిక్ డాక్టర్స్ మిస్గైడ్ చేస్తున్నారు ప్రజల్ని. ఎలా అంటే, ఈ ఇంజెక్షన్స్ ఇవ్వటం వలన వాళ్ళకి ఆపరేషన్ అవసరం లేదు అనే ఒక రాంగ్ గైడెన్స్ ని మనకు పంపిస్తున్నారు. దీనిలో ముఖ్యంగా మనము చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల రియల్ గా మనకు ఎప్పుడు ఇవ్వాలి అనేది ప్రాపర్ ఇండికేషన్ ఉండాలండి. యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్ గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఈ ఇంజెక్షన్ కి ఇవ్వడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని స్టేజెస్ ఉంటాయి. తొందరపడి ప్రతి స్టేజ్ కు ఇంజెక్షన్ ఇవ్వకూడదు. అండ్ సర్జరీ కన్ఫర్మ్ చేయాల్సింది అవసరం ఉంటే మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సర్జరీ అవసరం అండి. ఇంజెక్షన్తో చేయలేము. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. సో స్టేజ్ జాయింట్ డ్యామేజ్కి స్టేజ్ 1, 2, 3, 4 స్టేజెస్లో డ్యామేజ్ అవుతుందండి. సో ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే స్టేజ్ 1లో మీకు మోకాల్లో వాపు, నొప్పి, కాస్త ఎర్రబడ్డం లాంటి సిమ్టమ్స్ కనబడతాయి. ఇది మెయిన్గా ఫస్ట్ స్టేజ్, అంటే లైన్ ఆఫ్ స్టేజ్ అనేది ఒక 25% ఆఫ్ జాయింట్ అరిగిపోవడాన్ని స్టేజ్ 1 అంటాము. స్టేజ్ 2 అంటే ఆ యొక్క జాయింట్ పొరలు అరగడం మొదలవుతుంది. అంటే ఈ ఎముకల మధ్యలో ఈ స్పేస్ తగ్గిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇది దాదాపుగా కార్టిలేజ్ 2 to 3 mm ఉంటే, దాంతోపాటు మెనిస్కస్ ఒక 4 to 5 mm ఉంటుంది. ఇంత స్పేస్ మనకి ఎక్స్రేలో కనబడాలి. కానీ స్టేజ్ 2లో ఈ స్పేస్ తగ్గే ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు నొప్పి పెరిగే ఆస్కారం ఉంటుంది. నడవలేని పరిస్థితిలో ఉంటుంది. మెట్లు ఎక్కినా, టాయిలెట్ మీద కూర్చొని లేచినా కూడా నొప్పి పెరిగే ఆస్కారం ఉంటుంది. సో ఇది స్టేజ్ 2 అంటామండి. స్టేజ్ 3 అంటే ఆ యొక్క, అంటే స్టేజ్ 2లో 50% అయితే స్టేజ్ 3లో 75% డ్యామేజ్. అంటే ఈ స్పేసు మనకు దాదాపుగా 75% తగ్గే ఆస్కారం ఉంటుంది. ఈ ఎముకల మధ్యలో ఉండే స్పేస్ 75% తగ్గే ఆస్కారం ఉంటుంది. ఆ స్పేస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తూ కొంత ఈ ఎముకలలో ఈ మార్పు వచ్చే ఆస్కారం ఉంటుంది, అరిగే ఆస్కారం ఉంటుంది. సో ఈ స్టేజ్ 3లో కూడా మనము యూజువల్గా మెడిసిన్స్, బ్రేసు మనం ఇవ్వాల్సిన ఈ బ్రేస్తో పాటు మనము ఫిజియోథెరపీ ఇవ్వడము, జాగ్రత్తలు పడడం, వేడి నీళ్ళు కాపడం పెట్టుకోవడం, ఇలాంటి స్టేజ్ 1, 2, 3లో కూడా మనం ట్రై చేసుకోవచ్చు. కానీ స్టేజ్ 3లో మాత్రం ఈ యొక్క లేయర్ ఏదైతే అరిగిపోతుందో దాన్ని రీజనరేట్ చేయడానికి, అంటే ఎవరైతే పొరలు 2 to 3 mm ఉండే పొరలు ఎవరైతే ప్యాచ్ల లాగా అరిగిపోతుందో వాటిని మనము రీజనరేట్, అక్కడ ఆ అరిగిపోయిన దాన్ని మళ్ళీ ఆ పొరను రీజనరేట్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టేజ్ 4 అంటే ఈ జాయింట్ మొత్తము అరిగిపోయి, కీళ్ళు వంకర్లు పోయి, ఎముక వంకర్లు పోయి ఎట్టి పరిస్థితుల్లో నడవలేని పరిస్థితి రావడాన్ని స్టేజ్ 4 అంటే 100% డ్యామేజ్ అంటాం. దానికి తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ చేయటం వల్లనే మనకు రిజల్ట్స్ బాగా ఉంటుంది. సో మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ మనకు నీ జాయింట్ ఇంజెక్షన్స్ గురించి చెప్పుకుంటున్నారు. చాలామంది లక్షలు కలెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక విధంగా ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారు. అన్యాయంగా ఇంజెక్షన్స్ ఇచ్చి డబ్బులు దండుకుంటున్నారనే ఒక అపోహం కూడా మనం ప్రజల్లో వింటున్నాం. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చి ఇంజెక్షన్ వేసుకున్నాం సార్, ఏం పెద్ద రాలేదు, ఎఫెక్టివ్ లేదు, పెద్ద పని చేయట్లేదని ఆ తర్వాత వచ్చి మమ్మల్ని ముందే వచ్చి అడిగితే మేము చెప్పేవాళ్ళం, కానీ తర్వాత వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. చాలా మందికి స్టేజ్ 4లో ఆపరేషన్ అనగానే భయపడి ఇలాంటి డాక్టర్ల దగ్గర పోయి ఇంజెక్షన్లు తీసుకునే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో యాక్చువల్లీ మోకాలు ఇంజెక్షన్స్ అనేది ఇప్పుడు కాదండి, గత 40-50 సంవత్సరాలుగా మనం ఇస్తూనే ఉన్నాం. సో అప్పుడు ఆ కాలంలో మనం స్టెరాయిడ్ అనే ఇంజెక్షన్ ఎక్కువగా ఈ వృద్ధులు ఎవరైతే ఇంట్లో పడి ఉంటారో, ఎవరైతే మూల కూర్చుంటూ ఉంటారో, ఎవరికైతే సివియర్ నొప్పి ఉంటుందో, నడవలేని పరిస్థితి ఉంటుందో, అప్పుడు మేము ఈ స్టెరాయిడ్ అనే ఇంజెక్షన్ ఇస్తుండేవాళ్ళం. తద్వారా అదేమవుతుందంటే జాయింట్ లోపల ఉండే నరాలని చల్లబరచడము, నొప్పిని చల్లబరచడము, ఇన్ఫ్లమేషన్ యాక్షన్ని కంట్రోల్ చేయడం వల్ల మనకు ఈ ఇంజెక్షన్ ఆ కాలంలో ఇచ్చేవాళ్ళం. కానీ ఈ ఇంజెక్షన్ వలన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. స్టెరాయిడ్ అనేది మన బాడీలో ఒక యూఫోరిక్ ఎఫెక్ట్ తీసుకొస్తుంది, ఒక టెంపరీ ఎఫెక్ట్ తీసుకొస్తుంది. సో స్టెరాయిడ్ ఇవ్వటం వల్ల మనకు ఫర్దర్ జాయింట్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే స్టెరాయిడ్ ఇవ్వటం వల్ల నొప్పి తొందరగా రిలీఫ్ అవుతుంది. తద్వారా మిస్యూజ్, అంటే ఓవర్ యూజ్ కానీ మిస్యూజ్ ఆఫ్ ద జాయింట్ ఎక్కువగా చేస్తారు. తద్వారా ఆ జాయింట్లో స్పర్శ లేకపోవటం వల్ల
ఆ యొక్క డ్యామేజ్ ఫాస్ట్గా ఎక్కువగా పెరిగే ఆస్కారం ఉండి జాయింట్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ని బ్యాన్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హైలురిండేజ్ అని ఒక ఇంజెక్షన్ వచ్చింది. ఈ హైలురిండేజ్ అనేది ఒక కెమికల్ కాంపౌండ్. దీని ద్వారా కొలాజిన్ అనేది కానీ లేకపోతే కనెక్టివ్ టిష్యూ కానీ మనకు ఈ పొరలో రీజనరేట్ అవుతుంది. ఈ పొరలో రీజనరేట్ అయ్యి మనకు డెవలప్ అవుతుంది అనే కాన్సెప్ట్తో దీన్ని మనం యాక్సెప్ట్ చేసాము. ఒక 10 సంవత్సరాలు ఇచ్చాము. కానీ ఇప్పుడు లేటెస్ట్గా మనము తెలుసుకున్నది ఏంటంటే, మనము ఎక్కడి నుంచో ఆర్టిఫిషియల్ కెమికల్ కాంపౌండ్స్ ఇచ్చే కన్నా మన బాడీలో ఉండే రక్తంలో ఉండే ప్లేట్లెట్స్ మనం డైరెక్ట్ ఆ యొక్క డిఫెక్ట్స్లలో ఇవ్వటం వల్ల డిఫెక్ట్ లో కార్టిలేజ్ రీజనరేట్ అయ్యి మనకు సమస్య తగ్గే ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఈ 3వ ఇంజెక్షన్ మనం అడాప్ట్ చేసుకున్నాము. ఈ 3వ ఇంజెక్షన్ అడాప్ట్ చేసుకున్నప్పుడు పిఆర్పి అంటే మన బాడీలో రక్తాన్ని ఒక 4 to 5 ml తీసుకొని దాన్ని మనం 6 ml వరకు తీసుకుంటాము. అప్పుడప్పుడు సమ్టైమ్స్ ఈవెన్ 20 ml కూడా తీసుకొని దాన్ని మనం సెంట్రిఫ్యూజ్ చేసి ల్యాబ్లో సెంట్రిఫ్యూజ్ చేసి దానిలో ఉండే రిచ్ ప్లేట్లెట్స్ అని ఉంటాయి, ప్లాస్మాని మనం కలెక్ట్ చేసుకొని ఈ జాయింట్ లోపలికి ఎక్కడైతే పొరలు దెబ్బతిన్నాయో అడికి డైరెక్ట్ ఇంజెక్ట్ చేయటం వల్ల మనకు ఈ కార్టిలేజ్ రీగ్రోత్ అయ్యి మనకు నొప్పి తగ్గే ఆస్కారం ఉంటుంది. ఇది కేవలం మనం స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3లోనే ఇవ్వడం జరుగుతుందండి. ఎట్టి పరిస్థితుల్లో స్టేజ్ 1లో కానీ స్టేజ్ 4లో ఇవ్వకూడదు. సో ఇది మనం అమౌంట్ ఆఫ్ జాయింట్ డ్యామేజ్ని బట్టి ఉంటుంది కాబట్టి అది ఉంటుందండి. సో ఆ తర్వాత వచ్చిన ఏంటంటే ఈ పిఆర్పి నుంచే మనం తీసుకునే రక్తాన్ని లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం హైలీ స్పెసిఫైడ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ని కూడా మనం తీసుకుంటాం. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ని తీసుకొని మనము ఇలాగనే ఏదైతే చెప్పామో ఇందాక ఈ యొక్క ఇంజెక్షన్ ద్వారా నీడిల్ ద్వారా మనం అండర్ అల్ట్రాసౌండ్ కంట్రోల్ కానీ అండర్ సిఎం కంట్రోల్ అంటాము, డైరెక్ట్ ఈ యొక్క ప్యాచెస్ని విజువలైజ్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తద్వారా ఈ నీడిల్ ఇచ్చేసి మనం ఈ పొరల్లోకి పంపించి సీల్ చేస్తాం. అంటే మనం ఆ యొక్క గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఈ ప్యాచులలో ఇచ్చినప్పుడు అక్కడ ప్యాచులు మొత్తము కనెక్టివ్ టిష్యూ ద్వారా కానీ కార్టిలేజ్ ద్వారా కానీ రీగ్రోత్ అయ్యే ఆస్కారం ఉంటే ఈ నొప్పి తగ్గించే ఆస్కారం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంజెక్షన్ కేవలం స్టేజ్ 2 or 3కి మించి ఇస్తే దీని యొక్క ఉపయోగం లేదు. ఇది చాలా తక్కువ, మనం తీసుకునే రక్తము ప్రాసెస్ అంతా చాలా తక్కువలో అవుతుందండి. అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టి డబ్బులు వృధా చేసుకోకండి. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో బయోమెకానికల్ ఇంజురీకి బయోమెకానికల్ ట్రీట్మెంట్ అవసరము. స్టేజ్ 4లో బయోమెకానికల్ డ్యామేజ్ అవుతుంది. అంటే ఇంజన్లో బేరింగ్ అరిగితే మనం ఆయిల్ పోస్తే ఇంజన్ నడవదు, బేరింగ్ మార్చాల్సిందే. అలాగే మనకు మోకాలు మొత్తం చెడిపోయినప్పుడు కేవలం ఇంజెక్షన్ ఇవ్వటం వలన అది సరికాదు. కంప్లీట్ మోకాల్ సిస్టమ్ని మనం బేరింగ్ లాగా మార్చింది మనకు ఇంకొక 20-25 సంవత్సరాల లైఫ్ ఉండదు. కాబట్టి ఇది మనసులో పెట్టుకోండి. అనవసరంగా ఈ అడ్వర్టైజ్మెంట్లో పట్టుకొని వెళ్ళకండి. తద్వారా మీకు జాయింట్ డ్యామేజ్ అయ్యే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది.